ఒకరు సమయం రాసినటువంటి 2వ గ్రంథము 16వ అధ్యాయం. అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక వచనాన్ని నేను చదువుతాను, 2వ వచనం మీరు చదువుతూ దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి చదివి ధ్యానం చేద్దాం. రాజైన దావీదు బహురీము పురమునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమి అనొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చాను. అతడు వెంట నడుచుచు దావీదును శపించాడు. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, సెరూయా కుమారుడైన అభిషేక్, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవను, రాజునకు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచుండగా ఈ బెన్యామీనీయుడవు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానుడి, యెహోవా వారికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వానిని శపింపనీయుడి. అంతట దావీదు అతని వారును మార్గమున వెళ్ళిపోయి వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికెదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసరచు ధూళి ఎదరగొట్టుచుండెను. రాజును అతనితో కూడిన జనులందరూ బడిలిన వారి ఒకనొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిది. చిన్న ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. చదవబడిన వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు. ఈ వాక్యం ద్వారా మాతో అందరితో సూటిగా మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులోనికి, మీ వాక్యపు సారూప్యతలోనికి నన్ను మమ్మల్ని అందరినీ నడిపించి, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మా అందరి ఆత్మీయ జీవితంలో ఒక మంచి బలమైన ఆహారం కూడా ఉన్నట్టు మీరే మీ వాక్యము ద్వారా నాతో మాట్లాడదు. బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుడి వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువుకున్నటువంటి వాక్య భాగములో రాజైన దావీదు వారి కడుపున పుట్టిన కుమారుడైన అబ్షాలోము అనువాడు దావీదునకు విరోధముగా వేరుపడి దావీదు తర్వాత రాజ్యము తానేలవలనని వారి ప్రయత్నాన్ని వాడు చేస్తావు. ఈ అబ్షాలోము అనువాడు రాజు తర్వాత రాజ్యం కొరకు ప్రయాసపడట మంచిది, అదేం తప్పేం కాదు, ఎందుకంటే రాజకుమారుడు కనుక. వీడేం చేశాడంటే ఇశ్రాయేలు రాజ్యం 2 ముక్కలుగా విడిపోవడానికి ఇక్కడే బీజం పడిందేమో అని నేను అనుకుంటూ ఉంటాను. ఇది నా సొంత అభిప్రాయం. ఇశ్రాయేలు వారందరినీ విడగొట్టి ఇశ్రాయేలు వారందరినీ ఒక పక్షంగా చేసి బెన్యామీను గోత్రీకులతో కలిసి ఏం చేశాడు?
దావీదుకు విరోధంగా వేరుపడి దావీదు రాజ్యాన్ని తన చేతిలో తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. మనకందరికీ తెలుసు. ఇంతకుముందు వారంలో కూడా మెఫీబోషెతు వచ్చి ధ్యానం చేస్తూ కూడా మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాం. మెఫీబోషెతు కూడా అబ్షాలోము తన పితరుడైన సౌలు యొక్క రాజ్యాన్ని తిరిగి తనకు అప్పగిస్తాడని అబ్షాలోము మీద ఆశ పెట్టుకున్నట్టుగా కూడా మనం చూశాం. అబ్షాలోము ఇలాగున తన తండ్రికి వ్యతిరేకంగా దిగి ఇశ్రాయేలుతో కలిసి రాజు మీద దండెత్తి వస్తే తన కుమారుని మీద తనకున్న ప్రేమను బట్టి తన కుమారుని ఏమి చేయక యెరూషలేము విడిచి కొంత దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? యెరూషలేము విడిచి కొంత దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతా ఉండగా రాజు తన పరివారం అంతటితోనూ తన కుటుంబం అంతటితోనూ కలిసి ఆయన ఆ మార్గం గుండా వెళ్తూ ఉండగా షిమి అనువాడొకడు ఏం చేశాడంట? రాజైన దావీదుకి ఎదురుగా వచ్చి ఏం చేయడం మొదలు పెట్టినాడు? వాడు దావీదును శపిస్తా ఉన్నాడు, దూషిస్తా ఉన్నాడు. నరహంతకుడా, చీపో చీపో అని అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును అంటా ఉన్నాడు, సౌలు కుటుంబానికి నీవు చేసిన అన్యాయాన్ని బట్టి దేవుడు నీకు ఈ శిక్ష వేశాడు అని ఎవరితో అంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? నా వంటి నీ వంటి సాధారణ మానవునితో కాదు వాడు అంటాడు. ఎవరితో? రాజుతో అంటా ఉన్నాడు. రాజు తన కన్యగా చేస్తే చాలు వాడి ప్రాణం ఎక్కడుంటుంది? అక్కడికి అభిషేకం వాడు అంటున్నాడు. ఏమన్నాడు? రాజా, నీ చిత్తమైతే నేను వాడిని చేరి వాడి తలను ఛేదించి వస్తానయ్యా. వాడు దూషించి అవమానకరంగా శపిస్తా మాట్లాడుతూ ఉంటే మేము భరించలేకుండా ఉన్నాము. నిశ్చితమైతే మాకు ఆజ్ఞాపించే ఒక మాట, వాడిని తలను ఛేదించి నీ దగ్గర వస్తామనంటే రాజైన దావీదు ఏమన్నాడయ్యా? ఓ మంచి మాట అన్నాడు. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయు, దావీదును శపింపమని ఏమిచ్చాడంట? ఎవరిచ్చినారంట? దావీదును శపింపమని యెహోవా వారికి సెలవీయగా నువ్వు ఇలా ఎందుకు చేయాలయ్యా? నువ్వెందుకు వాడిని వెళ్ళి తల ఛేదించి వస్తాను ఎందుకు చెప్తా ఉన్నావు? వాడిని ఎందుకు నోరు పోయించాలని చూస్తా ఉన్నావు? వాడికి ఎవడు ఆజ్ఞాపించాడంట? యెహోవా ఆజ్ఞాపించాడు వాడికి. వాడిని దావీదుని శపింపమని యెహోవా వారికి సెలవీయగా నువ్వెందుకు ఆక్షేపణ చేస్తావు? నువ్వెందుకు వాడిని ఇబ్బంది పెడతా ఉన్నావు? నువ్వెందుకు వాడిని చంపి ఛేదించి వస్తారని ఎందుకు చెప్తా ఉన్నావు? సెరూయా కుమారులారా, అభిషేక్ వంశం తారునైనా అన్నట్టుగా దావీదు చెప్తాం. అంతమాత్రమే కాదు, 11వ వచనం చూడండి. అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూస్తా ఉంటే బెన్యామీను గోత్రీకుడకు ఈ ప్రకారం చేయుట ఏమి ఆశ్చర్యం? వాని జోలికి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వారిని ఏం చేయండి అంటున్నాడు? ఇట్లాంటి రాజుని ఏమంటారమ్మా? చాతకాని రాజు అంటారు. ఏమంటున్నాడు? తన దేవుని మాటనే ఉచ్చరిస్తా ఉన్నాడు తప్ప షెమి అను వారిని ఒక్క మాట అనడు. వాడు శపిస్తా ఉన్నాడు, దూషిస్తా ఉన్నాడు, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో సౌలు కుటుంబానికి చేసిన అన్యాయాన్ని బట్టి నీకు శిక్ష వచ్చిందా? నీ కుమారుడే చంపదూడాలని సంపాలని చూస్తా ఉన్నాడు. చూడు,
అని దావీదును ఇంత శపిస్తా ఉంటే, దావీదు రాజై తన పరివారం అంతటితో కూడా వెళుతున్నప్పటికీ కూడా ఏమన్నాడు? యెహోవా వారిని శపింపమని సెలవిచ్చాడు, వారిని ఆపడానికి మీరెవరు అని అంటారు. యెహోవా వారికి ఆజ్ఞాపించాడు శపించమని, వారిని శపింపనియండి, వారిని శపింపనియండి అని అంటూ 12వ వచనంలో ఒక మాట అన్నాడు, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. వాడు శపిస్తున్నాడు, దూషిస్తున్నాడు, అవమానపరుస్తావు నేను చూస్తా ఉన్నాను. దేవుడే వాడికి ఆజ్ఞాపించాడేమో, వాడు శపిస్తున్నాడు, శపింపని. యెహోవా వాడికి ఆజ్ఞాపించాడు కనుక వాడు శపిస్తున్నాడు, శపింపని. దేవుడైతే ఏం చూస్తాడంట? నా శ్రమను ఏం చేస్తాడంట? నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వారి శాపానికి బదులుగా దేవుడు నీ శ్రమను లక్ష్య పెడతా ఉన్నాడు, నీ ప్రేమను లక్ష్య పెడతా ఉన్నాడు, నీ విశ్వాస్యతను లక్ష్య పెడతా ఉన్నాడు. మనుష్యుల శాపాలను ఆయన లక్ష్య పెట్టలేదు, మనుష్యుల దూషణ మాటలను ఆయన లక్ష్య పెట్టలేదు. దావీదు అన్నాడు, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టి వాని శాపములను ఆశీర్వచనములుగా మారుస్తాడేమో. నువ్వెందుకు వాడిని దూషిస్తూ ఉన్నావు, నువ్వెందుకు వాడిని ఆటంకపరచాలని చూస్తా ఉన్నావు అని అభిషేక పరివారం అంతటితో కూడా దావీదు ఈ మాట అంటా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మన శ్రమను, మన కష్టార్జితమును, మన ప్రేమను, మన విశ్వాసతను లక్ష్య పెట్టేవాడే కానీ మన శ్రమ ఇదిగో మనల్ని ఎవడో దూషిస్తున్నాడని, అవమానపరుస్తా ఉన్నాడని, నిందపాలు చేస్తా ఉన్నాడని, మనల్ని అవమానకరంగా మాట్లాడుతున్నాడని వాని శాపాన్ని తెచ్చి నీ మీద రుద్దేవాడు కాదు నీ దేవుడు. నీ దేవుడు నీ విశ్వాసమును చూస్తా ఉన్నాడు, నీ దేవుడు నీ యొక్క ప్రేమను చూస్తా ఉన్నాడు, దేవుడు నీ శ్రమను లక్ష్య పెడతా ఉన్నాడు, దేవుడి సన్నిధిలో నీవు పోరాడుతున్న పోరాటాన్ని ఆయన లక్ష్య పెడతా ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ఉండటమును, ప్రార్థన చేయటమును, ఆయన సన్నిధిలో ఆనందించడమును, ఆయన వాక్యమును ధ్యానించడమును, నీకున్న ప్రేమ విశ్వాసములను ప్రభువు లక్ష్య పెట్టి మానవుల శాపాలను సైతము ఆశీర్వచనములుగా మారుస్తాడు. దావీదు యొక్క విశ్వాసం అదే. శపించని దేవుడు మనకి సెలవిచ్చాడు, వాడు శపిస్తున్నాడు. దేవుడైతే నా శ్రమను లక్ష్య పెట్టి వారి శాపములన్నిటిని ఆశీర్వచనలుగా మార్చలేము. మనుషులు మనల్ని కూడా చూచి ఎగతాళిగా మాట్లాడినప్పుడు, దూషణకరంగా మాట్లాడినప్పుడు, అవమానకరంగా మాట్లాడినప్పుడు, నిందలు వేస్తూ మాట్లాడినప్పుడు మనం కూడా ఈ విధంగా ఇబ్బంది ఫీల్ అవుతా ఉంటాం. ఎన్నోసార్లు మనము కూడా ఇలాగున ఎన్నోసార్లు ఇబ్బంది పడతా ఉంటాం. దావీదైతే అన్నాడు, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టడేమో, వారి శాపవచనములను ఏం చేస్తాడు? ఆశీర్వచనములుగా మారుస్తాడు. ఇంత రాజై ఉండి, ఇంత పరివారం ఉండి, ఇంత సైన్యం ఉండి, ఇంత శక్తివంతుడై ఉండి, ఇంత పరాక్రమవంతుడై ఉండి, ఎన్నో విధాలుగా రాజులు శక్తివంతుడు పరాక్రమవంతుడై ఉండి ఎన్నో యుద్ధాలను జయించి ఎంతో మంది రాజులను సైతము మట్టి కల్పించినటువంటి దావీదు తనను దూషించి అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి షిమీ అనువాంతో ఏమి మాట్లాడలేదు. అయ్యా, 6 మూలల జానెత్తున్నటువంటి గొలియాతును మట్టి కల్పించాడు. గొలియాతు యొక్క శూరత్వం అందరినీ నేలపాలు చేశాడు, బాలుడుగా యవనస్తుడిగా ఉన్న కాలంలో. కానీ సౌలును చంపే అవకాశం వచ్చినా కూడా ఏమన్నాడు? యెహోవా అభిషేకించిన వారిని నేనెట్లు నా చెయ్యలేరు. షిమీకి ఇవన్నీ తెలియవు. షిమీ అతని విశ్వాసత షిమీకి తెలియదు. షిమీకి దావీదు యొక్క భక్తి జీవితము షిమీకి తెలియదు. దావీదు యొక్క ప్రేమ ఆ యొక్క షిమీకి తెలియకపోయి ఉండవచ్చు.
ఇదిగో సౌలు కుమారుడైన యోనాతానుని బట్టి అతని కుమారుడైన మెఫీబోషెతులో తాను చూపిన ఉపకారాన్ని గురించి షిమీకి తెలిసిందో తెలియలేదు. అయినా కూడా అంటున్నాడు, సౌలు కుటుంబానికి నీవు అన్యాయం చేశావనుక నీకు ఈ శాపం వచ్చింది అని అంటావు. దావీదు వాని యొక్క శాపం అన్నట్టుని, వాని దూషణ అన్నట్టుని లక్ష్య పెట్టలేదు. ఆయన ఒక్కటే మాట అన్నాడు, దేవుడు నా శ్రమను లక్ష్య పెట్టి, ఏంటిది, నా దేవుడు నా శ్రమను లక్ష్య పెట్టి వాని శాపములను ఆశీర్వచనములుగా మార్చునేమో, నీవు వారిని ఆక్షేపణ చేయవద్దని సెరూయా కుమారుడైన అభిషేకంతో అతని పరివారం అంతటితో దావీదు పలుకుతాము. ఎంత చక్కని మాట గమనించండి. ఎంత ఆ కోర్పు, ఎంత సహనం, ఇంత పరాక్రమవంతుడు రాజై ఉండి కూడా షిమియా వారిని ఏమి అనక మౌనముగా భరించాడు, సహించాడు. ఇలాగే భక్తుడికి యోసేపు జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు చూడండి, ఆదికాండం తన అన్నలతో ఏమన్నాడు, నలభై 45వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లుగా మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకూడదు, అది మీకు సంతాపము పుట్టింపనీయకూడదు. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఏమంటున్నాడయ్యా, నా సహోదరుడు ఆహారం కొరకు ధాన్యం కొరకు వస్తే తనను తాను బయలుపరచుకున్నాడు. ఇంకా నేనే మీ సహోదరుడైన యోసేపును అని బయలుపరచుకున్న తర్వాత తన అన్నలందరినీ దగ్గరికి తీసుకొని ఎలుగెత్తి ఏడ్చి ఏమంటున్నాడయ్యా, అనలారా మీరు నన్ను ఇక్కడికి అమ్మివేసినందుకు మీరేం చేయకండి, సంతాపపడద్దండి, దిగులు పడద్దు. ఇదిగో మరి అవమానంగా భావించొద్దండి. అయ్యో మా తమ్ముడికి ఇటువంటి శ్రమలుగా చేస్తే ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తాడో రేపు భయం పడి మీలో ఉండనీకండి. దేవుడే ఎవరంట, దేవుడే మనందరి ప్రాణ రక్షణ వరకు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. ఎంత చక్కని మాట. బానిసత్వం మనకు అమ్మివేస్తే 40 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు బానిస జీవితాన్ని జీవిస్తే, ఇదిగో అటువంటి బానిస జీవితంలో కొంచెం బ్రతికి ఎన్నో శ్రమలు, అవమానాలు, నిందలు, బాధలు అన్నిటిని ఎదుర్కొని తన అన్నదమ్ములు తనను ఆ బానిసత్వానికి అమ్మివేసిన అన్నదమ్ములు వచ్చినప్పుడు కూడా నన్ను అమ్మివేసినందుకు మీరేమీ బాధపడొద్దండి, ఇదిగో మనందరి ప్రాణరక్షణ కొరకు, మనందరి విమోచన కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు అని ఎంత అనగలడని, ఎంత ఉదార హృదయము, ఎంత శ్రేష్టమైన మనస్సు యోసేపు కలిగి ఉన్నాడు. రాజై ఉండి రాజ పరివారముతో వెళ్తా ఉన్నా కూడా షిమియా వారి శాపవచనంలో దావీదు ఎంత పాజిటివ్ గా స్వీకరించాడు. వారిని శపించని యెహోవా వారిని శపించమని సెలవించాడు. వారిని శపించని నా దేవుడైతే నా శ్రమను లక్ష్య పెట్టి వారి శాపవచనములను ఆశీర్వచనములుగా మారుస్తాడు. ఈ విశ్వాసిత ప్రతి క్రైస్తవ జీవితంలో, ఈ విశ్వాసిత ప్రతి విశ్వాస జీవితంలో కలిగి ఉండాలి. ఎవడో శపిస్తున్నాడు, ఎవడో దూషిస్తున్నాడు, ఎవడో అవమానపరుస్తూ ఉన్నాడు, ఎవడో నిందలు వేస్తూ ఉన్నాడు, మనమేమే బాధపడవలసిన పనిలే. ఇదిగో ఎదుటి వాని శాపవచనములను, ఎదుటి వాని యొక్క దూషణ వచనములన్నిటినీ ఆశీర్వచనములుగా నీ శ్రమను బట్టి, నీ ఓర్పును బట్టి, నీ ప్రేమను బట్టి, నీ విశ్వాసతను బట్టి వాటన్నిటినీ ఆశీర్వచనములుగా మార్చడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయ్యా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ ప్రేమను, నీ విశ్వాసతను, నీ శ్రమను నీవు కాపాడుకుంటూ దేవుని యందు నీ జీవితాన్ని ముందుకు కొనసాగింపచేయి. ఎవడో శపిస్తున్నాడని నీవు నోరు జారవద్దు. ఎవడో దూషించి అవమానకరంగా మాట్లాడుతున్నాడు, నీ నోరు జారనీయవద్దు. నీ పెదవులను అన్యాయంగా
నీ ప్రేమ ఏమిటో నీకు తెలుసు, నీ విశ్వాసత ఏమిటో నీకు తెలుసు, నీలో ఉన్నటువంటి దేవుని ప్రేమ ఎత్తిలో నీకు తెలుసు. దేవుడు కూడా నీ ప్రేమను లక్ష్య పెడతా ఉన్నాడు. దేవుడు కూడా నీ విశ్వాసతను చూస్తా ఉన్నాడు. దేవుడు కూడా నీ ఉన్నటువంటి ఆ ఆశను, నీకు దేవుడి ఉన్న ఆశను ఆయన లక్ష్య పెడతా ఉన్నాడు. నీవేమి భయపడవద్దు. ఎదుటి వారి శాపవచనములన్నిటినీ ఆశీర్వాదముగా మార్చే దేవుని యందు నీవు ఉన్నావు. అభిషేక్ ఎంత శపించిన దావీదు అదే మాట, దేవుడు నా శ్రమను లక్ష్య పెట్టి వారి శాపవచనములన్నిటినీ ఆశీర్వచనములుగా మారుస్తాడు. యోసేపు అన్నాడు, అన్నలారా నన్ను ఇక్కడ అమ్మివేసినందుకు మీకు సంతాపం పుట్టించొద్దని దుఃఖపడకూడదు. మీరు మనందరి రక్షణ వరకు దేవుడే మనలందరినీ మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడని యోసేపు తన అన్నలతో చెప్పాడు. ఇప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారిని కూడా మనం చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం. ముప్పై 34 వచనాలు. 23వ అధ్యాయం లూకాసు సువార్త 23వ అధ్యాయం 33-34 వచనం. వారు కపాలమున స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగ గనుక వీరిని ఏం చేయమంటున్నాడయ్యా? నీవు నేనైతే ఏమని ఉండేవాళ్ళము? మనమైతే ఏమని ఉండేవారు? దావీదు స్థానంలో నీవు నేనై ఉంటే ఏం చేసి ఉండేవారు? యోసేపు స్థానంలో నీవు నేను ఉంటే ఏం చేసి ఉండేవారు? మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి స్థానంలో నీవు నేనుంటే ఏం చేసి ఉండేవారు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరేమి చేయించున్నారు, వీరెరుగరు, వీరిని ఏది ఏమంటున్నాడమ్మా? క్షమించమంట. ఎంత అవమానపరిచారు, ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎంత దూషించారు, ఎన్ని మార్లు వెంట్రుకలు పెరిగి వేశారు, తలకు ముళ్ళ కిరీటాన్ని గుచ్చి యూదుల రాజా యూదుల రాజా అని ఎంత ఎగతాళి చేశారు. నీవు దేవుడి కుమారుడవైతే నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని తనతో కూడా సిలువ వేయబడిన దొంగ ఒకడన్నాడు. సిలువ వేయవారిలో అనేకులు, మత పెద్దలలో అనేకులు నీవు దేవుని కుమారుడవు కదా, సిలువ మీద నుండి కిందకు దిగు అని నిన్ను దూషించి అవమానపరిచి శపించారు. నువ్వు శాపగ్రస్తుల వరకునే సిలువ మరణం పొందితివి అన్నట్టుగా ఒక శాపగ్రస్తుడికి, ఒక అన్యాయస్తుడికి వేసేటువంటి సిలువ మరణాన్ని ఆయనకు వేశారు. 7 న్యాయాధిపతుల్లో ఆయన విచారించను, ఆయన నుండి దోషాన్ని కనుగొనలేకపోయారు. 7 న్యాయాధిపతులు ఆయనను విచారించి, ఇదిగో మరణములకు తగిన దోషం ఇతరులో ఏదైనా ఉందా అని విచారించి చూచిన ఎవడు ఏ నేరమును కూడా మోపలేకపోయింది. అటువంటి పరిశుద్ధుడు, అటువంటి పాపరహితుడు, అటువంటి న్యాయమూర్తి, అటువంటి కనికర సంపన్నుడు, అటువంటి పరిశుద్ధుడు సిలువ మరణం పొందుతూ తనను అన్యాయముగా దూషించి అవమానపరిచి శపించి వెంట్రుకలకి కొరడాదు పనులు కొట్టి పిడిగుద్దుల ముందు రాళ్లతో రూపుచున్నప్పటికీ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువు అన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. దావీదు మధ్య కూడా రాళ్ళు విసిరాడు. ఏం చేశాడు? రాళ్ళు విసిరినా కూడా
యెహోవా వారిని శపించమని సెలవించాడు, మీరెవ్వరు వారిని ఆక్షేపణ చేయవద్దన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపను జ్ఞాపకం చేసుకుని, ఆయన దేవదేవుడై ఉండి, ఆయన పరాక్రమం వర్ణనాతీతమైనదై ఉండి, ఆయన ప్రార్థన చేస్తే పరలోకం అంతా కదిలి, ఆకాశ నక్షత్రంలో కదిలి, ఇదిగో ఒక మాట చేత సూర్యచంద్ర నక్షత్రంలో కలవజేసినటువంటి వాడు, సముద్ర తరంగములను మాట చేత అణిచినటువంటి వాడు, తుఫాన్లు అణిచినటువంటి వాడు, మరణము నుండి పైకి లేవనెత్తినటువంటి వాడు, మాట చేత కుష్ఠరోగులను అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినటువంటి వాడు, ఇంత మాట శక్తి కలిగి ఉండి కూడా తనను శిలువపై వారిని చూచి ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, మీరు ఎరుగరు, వీరిని క్షమించమని అడిగారు. ఎంత ప్రేమ మట్టి ఏదది! దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో చూపిన ప్రేమను బట్టి అతను లక్ష్య పెట్టాడు. ఆయన యందు తనకున్నటువంటి విశ్వాసమును బట్టి లక్ష్య పెట్టాడు. దేవదేవుడు తానే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని ఆహ్వానించాడు. తాను చిత్తమే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి లోకములో మరణించిన తర్వాత ఆయన మరణాన్ని కళ్ళారా చూస్తూ కన్నీరు కారుస్తూ చేతుడై నిలబడిపోయాడు. తన కుమారుడు కూడా మానవునిలా అదే ప్రేమను కనబరచాడు. తనని శపిస్తున్న వారిని, దూషిస్తున్న వారిని, అవమానపరుస్తున్న వారందరినీ సిలువకు వేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి వారిని, ఈడ్చుకొని వెళ్తున్నటువంటి వారిని అందరినీ సిలువ మరణములో పాలు పొందినటువంటి మత పెద్దలనైతేనేమి, న్యాయమూర్తులనైతేనేమి, సైనికులనైతేనేమి, తనను నిందించి అవమానపరిచి దూషించిన యూదా ప్రజలందరినైతేనేమి ఆయన ఒక్కటే మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమని తన తండ్రిని వేడుకోడు. ప్రభు మనకు నేర్పుతున్న పాఠము కూడా అది. ఎవరెన్ని శాపవచనములు, ఎవరెన్ని దూషణ మాటలు పలికిరడం, నీ ప్రభువు నీ ప్రేమను చూస్తా ఉన్నాడు. నీ ప్రభువు నీ విశ్వాస్యతను చూస్తా ఉన్నాడు. ప్రభువు నీ శ్రమను చూస్తా ఉన్నాడు. నీ దేవుడు నీ ఆశ కలిగినటువంటి వాడు. నీ దేవుడు నీ విశ్వాస్యత కలిగిన వాడు. మనుష్యుల శాపములను బట్టి నీకు ఫలమిచ్చువాడు కాదు, కానీ నీ విశ్వాస్యతను బట్టి, నీ ప్రేమను బట్టి, దేవుని యందు నీకున్న ఆసక్తిని, ఆశను బట్టి నీకు ఫలమిచ్చువాడై ఉన్నాడు. షిమి యొక్క దూషణ, షిమి యొక్క శాపాలు దావీదుకి ఏమీ తగలలేదు. షిమి అనుకున్నట్టుగా అబ్షాలోము తన ప్రాణాన్ని తీయలేదు, కానీ దావీదు సైన్యమే అబ్షాలోము యొక్క ప్రాణాన్ని తీసివేసింది. అయ్యా, సైనికులు ఆనాటి రోమా సైనికులు, ఆనాటి మత పెద్దలు, యూదా మత పెద్దలందరూ అనుకున్నారు, వీరు ప్రాణం తీస్తే వీరి పీడ అయిపోతుంది అనుకున్నారు. ఆయన ప్రాణాన్ని తీయలేకపోయారు. ఆయన అన్నాడు, నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, నా ప్రాణమును ఎవడును నా యొద్ద నుండి తీసివేయలేడు అన్నాడు. అటువంటి ప్రేమమూర్తి తాను చనిపోయి మరణమై మరణాన్ని తిరిగి జయించి లేచి తన యందు విశ్వాసం ఉంచిన తన ప్రజలందరికీ దేవుని గొప్ప రక్షణ అనుగ్రహించటకు ఆయన సిద్ధంగా. అందుకే అన్నాడు, తన్ను ఎందరు అంగీకరించరు, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని అనుగ్రహించాడు. ఎవరికి? దూషించిన వారికైనా, శపించిన వారికైనా, అన్యాయస్తుడికైనా, అక్రమముగా మాట్లాడిన వారికైనా, అనవసరమైన నిందలు వేసిన వారికైనా, తనను విడిచి దూరంగా బ్రతుకుతున్న ప్రజలకైనా, తానెవరో ఎరువుగా నడుచుచున్న అనేక మార్గాల్లో తిరుగుతున్నటువంటి ప్రజలకైనా, తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని యేసుక్రీస్తునందు మనకందరికీ దయచేసేవాడు. కేవలం ఆయన కూడా నన్ను శపిస్తావా, నన్ను దూషిస్తావా అని
శపించి అవమానపరిచి నిందించి దూషించు వారికి విరోధముగా వేరుపడి ఉంటే బహుశా నీవు నేను ఈ రక్షణ చూచి ఉండేవారము కాదు. ప్రభు తన ఓరిమిని బట్టి వాటన్నిటినీ సహించి భరించాడు. నేను కూడా క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఉన్న నీవు నేను మనుష్యుల శాపములను, మనుష్యుల దూషణ మాటలను అవమానముగా భావించవద్దు. దేవుని మాట మత్తయి సువార్తకు మాట రాయబడింది, మనుషులు నా నామమును బట్టి మిమ్మల్ని నిందించి దూషించి అవమానపరిచినప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు అనండి. యేసు ప్రభువుని అలాగే అవమానపరిచి నిందించి దూషించారు. దావీదును కూడా షిమియా వాడు అలాగే అవమానపరిచి నిందించి దూషించారు. యోసేపు తన అన్నలు నిందించి దూషించి శపించి బానిసత్వానికి అమ్మివేశారు. వారు ఎంత దూషింపబడి శపించబడి అవమానించబడ్డారు. అంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. నిన్ను నన్ను మనల్ని కూడా అంతే, మనల్ని కూడా అంతే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన విశ్వాస్యతలు, మన శ్రమను, మన ఓర్పును, మన ప్రేమను లక్ష్య పెట్టి వాటిని బట్టి ఫలమిచ్చువాడు కానీ మనుషుల దూషణ మాటలను బట్టి నిన్ను శపించువాడు కాదు, నిన్ను దీవించువాడు కూడా అంతకంటే కాదు. దేవుడు కొద్ది వాటిని దీవించడు.